యూరప్లో అట వడగాల్పులకు వారంలో 10,000 మంది చచ్చిపోయారట. 10,000 జస్ట్ ఒక 7 డేస్లో 10,000 మంది ఎండకు బలైపోయారట. యూరప్ కంట్రీస్లో స్విట్జర్లాండ్ కానీ జర్మనీ కానీ ఇట్లా ఈ కంట్రీస్లో 35-36 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే చాలా ఎక్కువ. అసలు ఎండ అంత భయంకరంగా ఉండడం అన్నది వాళ్ళ చరిత్రలో చూడలే. 36, 37, 40 డిగ్రీలు దాటుతున్నది. సో అక్కడ 40 డిగ్రీలు అంటే మన దగ్గర 60 డిగ్రీలు అన్నట్టు, 60-70 డిగ్రీలు అన్నట్టు. సో అంత భయంకరమైన ఎండ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రోడ్లు కరిగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క రోడ్ల నిర్మాణం కానీ ఇంకా ఆ నిర్మాణాలన్నీ కూడా అక్కడున్న వెదర్ ప్రకారమే జరుగుతాయి. అందులో కలిపే మెటీరియల్ ఇవంతా కూడా. సో ఈ ఎండ ఆ ఎండకి అవి కూడా తట్టుకోలేకపోతున్నాయి, కరిగిపోతున్నాయి. ఇట్లా చెప్పులతో వాళ్ళు నడుస్తుంటే చెప్పులు కరిగిపోతున్నాయి. సో ఇట్లాంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వీడియోలు. యూరప్లో వడగాల్పులకు వారం రోజుల్లో 10,000 మంది చచ్చిపోయారు. అందులో 9,000 మందికి పైగా 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళే ఉన్నారు. ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. వాతావరణ మార్పులే ప్రధాన కారణమని సైంటిస్టులు చెప్తున్నారట. ఇంకా చూడరు, ఇట్లా ఇట్లా గొడుగులు పెట్టుకొని తిరుగుతున్నారు. యూరప్లో తీవ్ర వడగాల్పుల వల్ల జూన్ చివరి వారంలో ఏకంగా 10,650 మంది ప్రాణాలు కోల్పోయారట. ఈ విషయాన్ని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సపోర్ట్తో పనిచేస్తున్న యూరోమెమో అనే ఒక సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ జూన్ 28 నుంచి 28 మధ్య యూరప్లో ఉన్న 27 దేశాల నుంచి సేకరించిన జాతీయ మరణాల గణాంకాల ఆధారంగా ఒక నివేదిక తయారు చేసింది. అందులో ఈ వారం రోజుల్లో యూరప్లోని లండన్, ప్యారిస్, మాడ్రిడ్, బార్సిలోనా, రోమ్, మిలాన్, ఫ్రాంక్ఫర్ట్, లిస్బన్, ఏథెన్స్, బుడాపెస్ట్, జాగ్రెబ్, సస్సరి అనే కొన్ని నగరాల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదైనయట. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీస్ దాటిందట. ఇదే వారంలో సాధారణ పరిస్థితులతో పోలిస్తే 10,650 అదనపు మరణాలు సంభవించినాయట. ఈ మరణాలకు ప్రధాన కారణం తీవ్రమైన వడగాల్పులట. సో ఇట్లా అంతా 65 ఏళ్ళన్న ముసలాళ్ళంతా పట్మన ఎగిరిపోయారు. వాతావరణంలో వచ్చినటువంటి భయంకరమైన మార్పులే దీనికి కారణం. హార్మూజ్ పైన పెత్తనం మాదే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. వాణిజ్య నౌకల్లోని సరుకు పైన 20% పన్ను వసూలు, నౌకల భద్రత కోసం ఛార్జీలు తప్పవన్న ట్రంప్ అట. ఇది నడుస్తున్నది.